సో హాయ్ ఎవరివన్. ఇప్పుడు మనం ఏదో ఒక లెటర్ తీసుకుని ప్రాక్టీస్ చేద్దాం. చూపిస్తాను మీకు ఎలా ఉంటుంది, ఏంటి, వాట్ ఈస్ అన్నది. ఫర్ ఎగ్జాంపుల్, బ్యాంక్ మేనేజర్కి మన అకౌంట్ ట్రాన్స్ఫర్ కోసం ఇచ్చేద్దాం అనేసి. సో దాన్ని నేను ఇప్పుడు క్లిక్ చేశాను. బ్యాంక్ మేనేజర్ టు ట్రాన్స్ఫర్ అకౌంట్. సో బ్యాంక్ నేమ్, సో బ్రాంచ్ నేమ్ విశాఖపట్నం, your account number, ఇచ్చాను. సో ఆక్యుపేషన్, పోలీస్ స్టేషన్, యువర్ స్టేషన్, సారీ ఇక్కడ యువర్ నేమ్ అనేది పేరు ఇవ్వాలి. తర్వాత అకౌంట్ నెంబర్, ఓల్డ్ బ్రాంచ్, న్యూ బ్రాంచ్. అంటే జస్ట్ ఒక ఫామ్ ఇచ్చేసినట్టు నేను సబ్మిట్ చేశాను. సబ్మిట్ చేసేటప్పుడు ఎంటర్ కొట్టినంటే నాకు లెటర్ అయితే వచ్చింది. టు ది బ్రాంచ్ మేనేజర్ దొనపర్తి సో రిక్వెస్ట్ టు ట్రాన్స్ఫర్ మై సేవింగ్ అకౌంట్, సబ్మిషన్ ఆఫ్ రిగార్డింగ్ విత్ డ్యూ రెస్పెక్ట్ ఐ సో అండ్ సో ఐ రిక్వెస్ట్ టు కైండ్ ఆఫ్ ట్రాన్స్ఫర్ మై ఇష్యూ అని పాస్బుక్ అని వచ్చింది. అదే టెంప్లెట్లో చేంజ్ చేస్తాం. సో ఓవరాల్గా వచ్చేటప్పటికి ట్రాన్స్ఫర్ చేయడం అనేది రిక్వెస్ట్ అనమాట. ఇక్కడ చూడండి, రిక్వెస్ట్ టు ట్రాన్స్ఫర్. మనం ఇక్కడ మార్చుకుందాం. సేవ్ చేశాను. సో నేను ఇక్కడ ఇది 1 సెకండ్ మళ్ళీ కాదనుకుంటే ఎడిట్ చేసుకుని ఫర్దర్ ట్రాన్సాక్షన్ సేవ్ అండ్ సబ్మిట్ కొట్టిన వెంటనే అగైన్ నాకు ఇప్పుడు చూడండి ప్రాపర్గా ఇట్ ఈజ్ రిక్వెస్ట్ కైండ్ మై అకౌంట్ ఫర్దర్ ట్రాన్సాక్షన్ వచ్చింది. చూడండి ఇక్కడ అంటే మనకి రీరైట్ చేస్తూ వస్తుంది. టు దిస్ ఆన్ సో సార్ రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్ మై అకౌంట్, ఐ కైండ్లీ రిక్వెస్ట్ యూ ఇనిషియేట్ ట్రాన్స్ఫర్ ప్రాసెస్ ఆఫ్ మై అకౌంట్ టు ఎనేబుల్ ఫర్ ఫర్దర్ ట్రాన్సాక్షన్స్. అంటే ఎంత సింప్లిఫైడ్గా ఇస్తుంటుంది అనేది మీరు ఒకసారి చూసుకోండి అనమాట. సో ఈ విధంగా మనం ఒక లెటర్ని కూడా బిల్డ్ చేయొచ్చు.